అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. దానం నాగేందర్ రాజీనామా. ఈ ముచ్చట గత 6 నెలల నుంచి మనం వింటా ఉన్నాం కదా. నిజంగా ఈ ముచ్చట ఇని నిజంగానే బోరు కొట్టింది కదా. కానీ బోరు తీసేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈయన ముచ్చట దానం నాగేందర్ గురించి ఓ ముచ్చట పట్టుకొని వచ్చిన. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు కదా. ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. 2 వారాల్లోపు 4 వారాల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే కోర్టును ధిక్కరించిర్రు అని చెప్పేసి నోటీసులు పంపిస్తామని చెప్పేసి స్పీకర్ కార్యాలయానికి అండ్ స్పీకర్కు నోటీసులు జారీ చేసిండు. సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. దాని మీద 4 వారాల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిండ్రా, పార్టీ ఫిరాయించలేదా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు అనర్హత వేటేస్తారా లేకపోతే ఫిరాయించలేదని చెప్పేసి తప్పించుకుంటారా మీ ఇష్టం. కానీ మీరు మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు జూలై 31 నాడు టైం ఇస్తే ఆగస్టు 30 వరకు, ఇది అక్టోబర్ 30 వరకు మొత్తం మీద జరుపుకుంటా, అక్టోబర్ 31 వరకు జరుపుకుంటా పోయినరు. ఆ జరుపుకుంటా పోయిన టైంలో 3 నెలల పొద్దుల 4-6 స్పీకర్ కోర్టు విచారణ జరిపించిన తర్వాత కడియం శ్రీహరి, దానం నాగేందర్ టైం కావాలని చెప్పేసి అడిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకునే టైం దగ్గర పడంగా స్పీకర్కి ఏం చెప్పిండ్రు, మాకు ఇంకా కొంచెం టైం కావాలని చెప్పేసి. అంటే స్పీకర్కు సుప్రీంకోర్టు ధర్మాసనం టైం ఇస్తలేదంటే పాపము ఈ 2 ఎమ్మెల్యేలు మాకు ఇంకా జర్ర టైం కావాలని చెప్పేసి స్పీకర్ని అడిగితే స్పీకర్ ఏం చేస్తాడు పాపం. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాటలని కావాల్సుకొని స్పీకరు తన పదవిని ముప్పులో పెడతా ఉన్నాడు. స్పీకర్ కోర్టు ధిక్కరణ చర్యలు నా మీద తీసుకోవాలని చెప్పేసి ఉవ్విళ్ళూరుతున్నట్టే కొడతా ఉన్నది పాపం. మొత్తం మీద 2 వారాల పొద్దు అయిపోయింది. ఇంకో 2 వారాలు ఏమో మిగిలినాయి. 2 వారాలు మిగిలినాయి, 1 వారం మిగిలిందా. మొత్తం మీద ఈ టైం లోపల స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. ఢిల్లీ అధిష్టానం దగ్గరికి పోయినరు దానం నాగేందర్. పోయిన తర్వాత ఏం ముచ్చట మాట్లాడారు, ఏం కథ తెలియదు. మొత్తం మీద ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కోల్కతా హైకోర్టు తీర్పును అనుసరించి గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన తీర్పును అనుసరించి తీర్పిస్తే మాత్రం తెలంగాణలో 10 జాగాలలో బై ఎలక్షన్స్ రావాల్సిందే పక్కా. తెలంగాణలో 10 జాగాలలో బై ఎలక్షన్స్ పక్కా వస్తాయి. ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇస్తే జనం ఊకుంటారా, వీళ్ళ ముఖమన్నా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నదా? ఎందుకు లేదంటే ఏ జనమైతే ఓట్లేసి గెలిపించిండ్రో ఆ జనం కోసం కొట్లాడకుండా వీళ్ళ లావాదేవీల కోసం, వీళ్ళ భూముల జాగాల కోసం, వీళ్ళ బిల్లుల కోసం, వీళ్ళ స్వార్థం కోసం అధికార పార్టీలోకి ఫిరాయించిన తర్వాత ప్రజల మీద ఏనాడన్నా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద కొట్లాడినరా, ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి అని చెప్పేసి అడిగినరా? రైతు భరోసా గురించి బీఆర్ఎస్ పార్టీ రణరంగం సృష్టిస్తే దాంట్లో ఏమైనా పాల్పంచుకున్నారా? రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు, మీరు రైతులకు 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే నేను స్పీకర్ ఫార్మేట్లో నా రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తా అని చెప్పేసి అమరవీరుల స్తూపం గరుపార్కు దగ్గర రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చినప్పుడు ఆ సవాల్లో ఏమైనా వీళ్ళు పాల్గొన్నారా? లేకపోతే హిల్ టు పీ పాలసీ మీద సర్కార్ను ప్రశ్నిస్తుర్రా? ఇవన్నీ తీసుకున్నట్లయితే ఏనాడు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ మీద కొట్లాడలే. వాళ్ళు నిజంగానే పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్యకలాపాలు పెట్టుకుంటూ పోతా ఉన్నదో హైడ్రా మీద కానీ లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీద కానీ, ఇటు పోతే ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యల మీద కానీ ఇవన్నిటి మీద నోరెత్తుకుంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటా తువ్వాల్లో రాయి పెట్టి తువ్వాల్లో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్టుగా ప్రభుత్వానికి నిద్రపట్టనీయకుండా చేసినప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా దాంట్లో పాల్పంచుకున్నారా? భాగస్వాములు అయినరా? ఏడలేదు. తెలంగాణ భవన్కి పార్టీ ఫిరాయించు నుంచి ఒక్కసారన్నా పోయినరా? పోలే. మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కంటే ముందుగా దానం నాగేందర్ మీద అండ్ కడియం శ్రీహరి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉన్నది. ఎందుకు పడే అవకాశం ఉన్నదంటే భౌతికపరమైన ఆధారాలు ఉన్నాయి. మరి స్పీకర్ కోర్టు విచారణ తర్వాత మా దగ్గర ఇంకా ఎక్కువగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ టీం కానీ లేకపోతే సోమ భరత్ కానీ చెప్పడం జరిగింది. మాకు ఇంకా కొన్ని ఆధారాలు, ఇంకా కొన్ని ఎవిడెన్స్, సుప్రీంకోర్టుకు వీళ్ళు పార్టీ ఫిరాయించిరని చెప్పే ఇంకా కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పుడు జరిగింది.
అండ్ ఈ దానం నాగేంద్ర ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముస్లిం మైనార్టీ ఓట్లు దండుకోవడం కోసము మంత్రి పదవిని ఇచ్చిండ్రు. 6 నెలల్లో గవర్నరు ఆ ఎమ్మెల్సీ పదవిని అంగీకరించకపోతే ఆయన మంత్రి పదవి కూడా ఊస్తవుతుంది, అయిపోతుంది కథం. అయితే దానం నాగేందర్ ఏమన్నారంటే అధిష్టానం దగ్గరికి పోయినరు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చిండ్రు. మరి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏమన్నారో ఏం కథనో తెలియదు. మరి రేవంత్ రెడ్డి మీద నెట్టేసిండ్రా వాళ్ళు, లేకపోతే నువ్వు రాజీనామా చేయిపో మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడినరా తెలియదు. కానీ మొత్తం మీద దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, నేను చేస్తా అన్నాడు బాజాప్తా, రాజీనామా చేస్తా, కానీ నాకు మాత్రం క్యాబినెట్లో చోటు కావాలి, నాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చోటు ఇవ్వాలని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడిండు. మాట్లాడినప్పుడు వీళ్ళు ఎవ్వరు సమాధానం ఇయ్యలే. రేవంత్ రెడ్డి కూడా పో నువ్వు రాజీనామా చేయపో నేను ఇత్త పో అని కూడా చెప్పలే. ఇప్పుడు ఏమంటాడు దానం నాగేందర్, రేవంత్ రెడ్డి ఊ అంటే నేను రాజీనామాకు సిద్ధం. అదే విషయం కడియం శ్రీహరిని అడిగితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి కట్టుబడి నేను ఉంటా, కానీ నేను ఎప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పలే అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు భౌతికపరమైన ఆధారాలు దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించి ఏమున్నాయంటే, దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు కడియం శ్రీహరి కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆమెకు టికెట్ ఇప్పించుకొని ఆమె ప్రచారంలో, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకోవడం కోసం కడియం శ్రీహరి పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి కనీసము ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి కుడిదిల పడ్డ ఎలకల లెక్క తయారైంది అని చెప్పేసి, పరిస్థితి లెక్క తయారైంది అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినా మొత్తం మీద ఇది ఒక చివరి దశకు చేరుకున్నట్లే. ఖైరతాబాద్ బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ని సిద్ధం చేస్తూ ఉన్నది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు దానం నాగేందర్కి ఇస్తారా మరి వేరేటోళ్ళకి ఇస్తారా, నాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇయ్యండి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మంత్రి పదవి క్యాబినెట్లో చోటు ఇయ్యండి, మీరు ఖైరతాబాద్లో ఎవరు నిలబెట్టినా గెలిపించే బాధ్యత నాది, మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించే బాధ్యత నాది, నేను మాత్రం మళ్ళీ పోటీ చేయను, కాకపోతే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిండు దానం నాగేందర్. ఇప్పుడు ఆ కండిషన్లకు కనీసం కిమ్మని కూడా అనలేదు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొత్తం మీద పార్టీ ఫిరాయించినప్పటి నుంచి ఇప్పటిదాకా దానం నాగేందర్ చాలా అవమానాలను ఎదుర్కొన్నారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అనే వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఒక్కసారి దానం నాగేందర్ మాట్లాడిన మాటలు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. రైట్, ఏమంటాడు దాని మీద ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఊ అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం అని చెప్పేసి దానం నాగేందర్ ఇండైరెక్ట్ గా చెప్పేసిండు. కానీ కండిషన్స్ అప్లై అని అన్నాడు కదా, ఆ కండిషన్స్ ఏంది మనకు తెలిసి, నేను ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లో చోటు ఇవ్వాలి, మినిస్టర్ పదవి ఇవ్వాలి, గట్లయితే నేను రాజీనామా చేస్తా, లేకపోతే స్పీకర్ ఏం చేస్తాడు, స్పీకర్ ఫార్మాట్లో ఇంకా 2 వారాలలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళ మీద అనర్హత వేటేస్తుందా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు రానున్న రోజులలో తెలుస్తుంది. మొత్తం మీద దానం నాగేందర్ అయితే రాజీనామాకు ఫిక్స్ అయినరు, కానీ కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టినరు. మరి ఆ కండిషన్స్కు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు, మిగతా నాయకులు సపోర్ట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి ఊ అంటే అయిపోతుంది, ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తాయి అన్నట్టు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.